వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అయితే శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇక నుంచి వారి ఆటో సెటిల్మెంట్ పరిమితిని గణనీయంగా పెంచింది. పూర్తి వివరాలు చూసుకుంటే, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ తమ చందాదారులకు శుభవార్త తెలిపింది. ఇకపై 5 లక్షల వరకు అడ్వాన్స్డ్ క్లెయిమ్ను ఆటోమేటిక్గా పరిష్కరించనున్నట్టు మంగళవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయితే తెలియచేయడం జరిగింది. ప్రస్తుతం ₹1,00,000 ఉన్న ఆటో సెటిల్మెంట్ పరిమితిని 5 లక్షల వరకు పెంచారు. ఈ ప్రయోజనం వల్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,50,00,000 మంది ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రయోజనం అయితే కలగనుంది. ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఆటో క్లెయిమ్ విధానం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఈపీఎఫ్ఓ కరోనా సమయంలో ఈ తరహా క్లెయిమ్ను సెటిల్మెంట్ పద్ధతిని తీసుకొచ్చింది. మొదట్లో తక్కువగా ఉన్న పరిమితిని ప్రస్తుతం 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆటో క్లెయిమ్స్ సంఖ్యలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. గత ఏడాది మార్చి 6 వరకు కేవలం 89,52,000 క్లెయిమ్స్ మాత్రమే ఉండగా, ఈ ఏడాది మార్చి 6 వరకు క్లెయిమ్స్ సంఖ్య 2,16,00,000కు చేరుకుంది. వీటిలో 95% క్లెయిమ్స్ కేవలం 3 రోజుల్లోనే సెటిల్ అవ్వడం విశేషం. ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ క్లెయిమ్ తిరస్కరణ రేటు కూడా 50% నుంచి 30%కి తగ్గడం గమనార్హం. సో ఇప్పటి నుంచి మీరు ఆటోమేటిక్గా 5 లక్షలు అయితే తీసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.